లిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనిషి ప్రాణానికి చాలా విలువైంది లిఫ్ట్స్. సో ఈ నేపథ్యంలో భారత సరిహద్దులోనే కాపు కాసిన వ్యక్తి, ఎంతమంది భారతీయుల ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఈ కంపెనీకి కీలకమైన పొజిషన్లో ఉన్నారు. I'm gonna introduce him with the honor. Wing Commander, Wing Commander Anish. Anish garu, thank you so much for giving your time. It's an honor to meet you. It's my pleasure అండి. And చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్లీ. అండ్ మీ పేరు అండ్ మీ వింగ్ కమాండర్ అండ్ యువర్ వన్ ఆఫ్ ద వ్యక్తుల నుంచి నాకు తెలిసిన తర్వాత వెరీ హ్యాపీ. బికాస్ బార్డర్లోనే ఎంతమంది ప్రాణాలను కాపాడడానికి ఇష్టపడిన మీరు అండ్ లిఫ్ట్ గురించి వచ్చినప్పుడు అన్డౌటెడ్లీ ఎస్ వీ క్యాన్ హ్యావ్ సమ్ ఇన్సూరెన్స్ అని చెప్పి అండ్ మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక్కసారి చెప్పి అట్ ద సేమ్ టైం ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ అవుతుంది సార్ చెప్తారా మాకు? So I started my career in Indian Air Force as a helicopter pilot. For around 20 years I served in the Indian Air Force. రిటైర్ అయినప్పుడు వింగ్ కమాండర్గా రిటైర్ అయ్యానండి నేను. దాని తర్వాత మైగేట్ అని ఒక స్టార్టప్, మా 4 colleagues మైగేట్ అని ఒక స్టార్టప్ చేశాను నేను. ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ స్టార్టప్. మన గేటెడ్ కమ్యూనిటీస్కి ఎంట్రీ ఎగ్జిట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేశాము విత్ 4 founders. I was one of the founding team, one of the initial team members of the MyGate startup అనమాట. అది అయిన తర్వాత దాట్ వాజ్ ఇన్ బెంగళూరు బేస్ అనమాట. సో అక్కడి నుంచి ఐ షిఫ్టెడ్ అండ్ మూవ్డ్ అండ్ టుక్ ఓవర్ యాజ్ అ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అట్ టీహబ్. సో టీహబ్లో ఒక 2 years చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్గా ఉన్నానండి. దాని తర్వాత ఐ రియలైజ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్, హైదరాబాద్లో చాలా స్టార్టప్స్ ఉన్నాయి కానీ ఒక స్టేజ్లో వరకు వచ్చి ఆగిపోతున్నాయి. వాళ్ళు ఒక 2 crores 3 crores రెవెన్యూ దగ్గర వచ్చి ఆగిపోతున్నాయి. సో కరెంట్లీ మేము ఏం చేస్తామంటే అలాంటి స్టార్టప్ తీసేసుకొని హౌ కెన్ వీ బిల్డ్ అవుట్ లార్జ్ బిజినెసెస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. అంటే ఏదైతే స్టార్టప్ చేస్తున్నారో లైక్ లిఫ్ట్ స్ట్రేట్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే దే ఆర్ డూయింగ్ 2 crore 3 crore 5 crore రెవెన్యూ చేస్తున్నారు కాబట్టి ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి ఒక 200 300 400 crores కంపెనీ తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేసుకొని ఒక హైదరాబాద్ నుంచి ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ విత్ బెస్ట్ ప్రిన్సిపల్స్, విత్ బెస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్, విత్ బెస్ట్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీస్లో ఎలా క్రియేట్ చేయడం అని వీఆర్ ట్రైంగ్.